తెలంగాణలో బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పూలను పూజించే సాంప్రదాయం ఒక్క బతుకమ్మ పండుగలోనే ఉంది. ప్రకృతిని పూజిస్తే ప్రకృతి మనకి మేలు చేస్తుందని పూలను దేవతగా పూజించే సాంప్రదాయం ఈ బతుకమ్మ పండుగలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ బతుకమ్మ పండుగ అనేది మహాలయ అమావాస్య నుండి మొదలై 9 రోజులు కొనసాగుతుంది. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అవి ఏంటో ఈ రోజు నుండి మనం చెప్పుకుందాం. ఫస్ట్ రోజు వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ. ఈరోజు ఇళ్లను శుభ్రపరిచి కొత్త మట్టి తీసుకొని బతుకమ్మ ఆకారం చేస్తారు. మొదటి రోజు కాబట్టి తక్కువ పూలతో చిన్న బతుకమ్మ పేరుస్తారు. ఈ బతుకమ్మను పేరవడానికి గుమ్మడి పూలు, తంగిడి పూలు, గుమ్మడి ఆకులు వాడతారు. నైవేద్యంగా పసుపు, గుమ్మడి వంటకాలు పెడతారు. ఎంగిలి పూల బతుకమ్మ కథ. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పడక చాలా కరువు వచ్చేసింది. పంటలు పండక ప్రజల ఆకలితో అలమటించారు. అప్పుడు గ్రామంలోని ఆడపిల్లలు, మహిళలు కలిసి గౌరీదేవిని పూలతో పూజించి ప్రార్థించారు. తల్లి, మాకు జీవనాధారం ఇవ్వు, పంటలు పండాలి, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు చేయి అని ప్రార్థించారు. ఆ భక్తిని చూసి తల్లి గౌరీదేవి ప్రసన్నమైంది. తర్వాత వర్షాలు కురిపించి పంటలు పండేలా చేసింది. అందుకే ఈరోజు గుమ్మడికాయ వంటకం, పసుపు కలిపిన వంటకం సమర్పించి జీవితం నిలబడాలని, బతుకు పుష్టిగా ఉండాలని ప్రార్థిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ అనేది కొత్త ఆరంభానికి సంకేతం. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రకృతిని పూజిస్తే జీవితం నిలబడుతుందని సందేశం. గుమ్మడికాయ వంటకం పెట్టడం అంటే పంటలు పుష్టిగా పండాలని ఆకాంక్ష. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.